హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 150 గురించి తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి సైకాలజీ పైన బిట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, 4-5 సంవత్సరాల వయసున్న పిల్లల్లో మౌలిక భావనలు ఏర్పడగల లక్ష్యం ఏంటిది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏమి ఇవ్వడం జరిగింది? తమ పరిసరాల్లోని వస్తువులను గుర్తించాలి. ఈ 4-5 ఇయర్స్ వయసున్న పిల్లల్లో ఖచ్చితంగా తమ పరిసరాల్లోని వస్తువులను గుర్తించాలి కాబట్టి ఏ అనేది కరెక్టే. వేడి, గోరువెచ్చ, చల్లదనం వంటి ఉష్ణోగ్రత స్థితులను గుర్తించి తేడాలు చెప్పగలగాలి. ఇది కూడా కరెక్టే. మౌలిక భావనలకు సంబంధించి బి కూడా కరెక్టే. సి ఏమి ఇవ్వడం జరిగింది? పరిమాణానికి సంబంధించిన 3 స్థాయిల వరకు వస్తువులను వరుసగా అమర్చాలి. ఇది కూడా కరెక్టే. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో గ్రహణ శక్తి అభివృద్ధిని పెంపొందించడానికి కావలసిన వస్తువులు ఏంటివి అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే జియో బోర్డ్ కరెక్టే. ఇది కూడా పిల్లల్లో గ్రహణ శక్తిని అభివృద్ధి పరుస్తుంది. నెక్స్ట్ పెగ్ బోర్డ్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ జ్ఞాపక శక్తికి తోడ్పడే కార్డులు. ఈ 3 కూడా పిల్లల్లో గ్రహణ శక్తి అభివృద్ధిని పెంచడానికి ఉపయోగపడే వస్తువులే. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనేది పైవన్నీ సరైనవే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో కలిగే ధనాత్మక ఉద్వేగాలకు ఉదాహరణ ఏంటిది అని అడగడం జరిగింది. ఈ ధనాత్మక ఉద్వేగాలు వచ్చేసి సంతోషం మరియు కుతూహలం. ఈ 2 కూడా ధనాత్మక ఉద్వేగాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? 1 మరియు 2 లేదా ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏ అండ్ బి రావాలి, మిస్టేక్ పడింది. ఈ 2 కూడా పిల్లల్లో కలిగే ధనాత్మక ఉద్వేగాలకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఏవి? సంతోషం మరియు కుతూహలాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ విధానాలను అనుసరించి పిల్లల్లో అభ్యసన వైకల్యాన్ని అధిగమించవచ్చు అని అడగడం జరిగింది. అభ్యసన వైకల్యాన్ని అధిగమించే విషయానికి వస్తే ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే బహుళ ఇంద్రియ శిక్షణ అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా అభ్యసన వైకల్యాన్ని అధిగమించే ఒక విధానమే. నెక్స్ట్ మనోవిజ్ఞాన పద్ధతి కూడా దీని కిందకే రావడం జరుగుతుంది. వికాస మరియు ప్రవర్తన విధానం కూడా అభ్యసన వైకల్యాన్ని అధిగమించే విధానాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వైకల్యం గల పిల్లలు సంఖ్యలను గుర్తించడంలోనూ వ్యక్తపరచడంలోనూ చదవడంలోనూ సంఖ్యా పరిమాణాన్ని అర్థం చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారు అని అడగడం జరిగింది. ఏ పిల్లలు అని అంటే డిస్కాల్కులియా అనే వ్యాధి గల పిల్లలు. ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.